యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. పార్కిన్సన్స్ ఈ వ్యాధి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? తెలుగులో వణుకుడు వ్యాధి అంటూ ఉంటారు. మన నర్వ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేయడం మందగిస్తూ ఉంటాయి. నర్వ్ సిస్టమ్ కూడా చాలా స్లోగా పనిచేస్తూ ఉంటుంది. మరి ఇది ఎందుకు వస్తుంది, ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హెర్బలిస్ట్ ఇంకా ట్రెడిషనల్ హీలర్ బి ఆంజనేయులు గారి దగ్గర ఉన్నాము. ఈ విషయం గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, అయితే అసలు ఈ వణుకుడు వ్యాధి అంటే ఏంటి, ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంటుంది? ఎవరెవరికి అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం కానమ్మా. వణుకుడు వ్యాధి అంటే దీన్ని పార్కిన్సన్స్ అని మీరు అన్నారు కదా. ఇందులో 2 రకాలు ఉంటాయమ్మా. ఒకటి సెరిబ్రల్ ఉంది, ఫిజికల్ 2 రకాలు ఉంటాయి. బ్రెయిన్కి వచ్చి దాన్ని అల్జిమర్స్ అని కూడా అంటారమ్మా. ఇది నర్వస్ సిస్టాన్ని ఇబ్బంది పెడుతుంది అనమాట. ఇది మెయిన్లీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అమ్మ. అంటే మనలోనే 2 రకాల బ్యాక్టీరియా వారు ప్రొడ్యూస్ అయ్యి 2 ఫైట్ చేసి చనిపోవడం కానీ, లేకపోతే ఇమ్యూనిటీ బ్యాక్టీరియాని ఏదైతే మనకి చెడు బ్యాక్టీరియా ఉందో అది చంపేయడం కానీ, దానివల్ల ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందమ్మా. నర్వస్ సిస్టంలో కోటింగ్ కూడా పాడవుతుంది. దీనివల్ల పాడవడం వల్ల ఏంటంటే నర్వస్ సిస్టంలో సిగ్నల్స్ అనేది బ్రెయిన్ నుంచి రావడం లేట్ అవుతుంది. ఆ విధంగా కూడా జరుగుతుంది. దీనికి యాక్చువల్గా ఏంటంటే మందులు ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో కూడా దాన్ని సబ్సైడ్ చేయడానికి తప్ప దీంట్లో పూర్తిగా తగ్గించే మందు లేదని వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళే చెప్తారమ్మా, డాక్టర్సే చెప్తారు. అదే విధంగా మీరు గూగుల్లో కొట్టినా కూడా దాని గురించి పూర్తిగా తెలుస్తుందమ్మా. దీన్ని ఆయుర్వేదాలు అయితే వణుకుడు వ్యాధి అంటాం. ట్రెడిషనల్ మెడిసిన్లో అయితే ఉన్నాయమ్మా దీనికి మందులు. దాన్ని ఫర్దర్గా పెరగకుండా ఆపడానికి మందులు ఉంటాయి, ఉన్నదాన్ని కొంతవరకు వెనక్కి తీసుకోవడానికి కూడా మందులు ఉంటాయమ్మా. పూర్తిగా తగ్గడం అనేది చాలా తక్కువ మందికి. అంటే ఏజ్లో ఒక 25, 30, 35 ఆ ఏజ్లో వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి తగ్గడానికి చాలా మంచి అవకాశం ఉందాం. అదే మీకు 60 అబోవ్ 70, 75 ఇలాగ వాళ్ళు ఉన్న అదర్ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇది సపోజ్ బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, థైరాయిడ్ ఉంది, పార్కిన్సన్స్ ఉందంటే అవన్నిటికి మందు ఇవ్వడం కష్టం అవుతుందమ్మా. అందుకు వస్తుంది సార్ ఈ వ్యాధి. ఎందుకు అంటే అదేనమ్మా, మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాయే 2 రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అదర్వైజ్ మన ఇమ్యూనిటీని చంపేయడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అందుకని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటామమ్మా మనం. ఓకే, ఇది చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి వస్తుంది ఎక్కువ? ఎక్కువ అంటే 35 నుంచే స్టార్ట్ అవుతుందమ్మా. సాధారణంగా యంగ్ పీపుల్కి చాలా తక్కువ వస్తుంది. 30, 35 మేజర్గా వచ్చేది ఏంటంటే అబోవ్ 50 చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందమ్మా. ఎందుకంటే మనకి 45 సంవత్సరాల వయసు దాటిన కాడి నుంచి బాడీ వెనక్కి వెళ్తుంది కదమ్మా. ఎప్పుడైతే మీకు ఇమ్యూనిటీ తగ్గడం మొదలుపెట్టిందో, బాడీ యొక్క మజిల్ కానీ లేకపోతే ఎముకల్లో కానీ శక్తి తగ్గడం మొదలుపెట్టిందో, అప్పుడు చాలా తొందరగా మీకు ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా డెవలప్ అయిపోతుందమ్మా. అందుకేం చేయాలంటే పూర్వకాలంలో ఈ న్యాచురల్గా దొరికే హెర్బ్స్ కానీ లేకపోతే ఒక సిద్ధమకర ధ్వజం అని బంగారు భస్మంతో తయారు చేసేవారమ్మా అప్పట్లో. బంగారు భస్మం అంటే బంగారాన్ని భస్మం కింద చేస్తారమ్మా, యాష్ కింద చేస్తారు. ఎంత అద్భుతమైన టెక్నాలజీ అంటే ఆయుర్వేదంలో అది. మీరు ఆ భస్మం నీళ్ళ మీద వెళ్తే తేలుతుందమ్మా. అంటే ఎంత చిన్న పార్టికల్స్ అయితే అది తేలుతుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మన కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఫిల్టర్స్ ఉంటాయమ్మా. ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షలు ఉంటాయి. అంత చిన్నవి ఉంటాయి అనమాట. ఆ చిన్న దాంట్లోంచి ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్ళిపోయేట అంత చిన్నవి ఆయుర్వేదంలోనే సాధ్యం. అది ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలో కూడా చేసి వాడుతున్నారు. దీని మీద క్యాన్సర్స్ మీద వాడుతున్నారు యుఎస్లోనే. అదే అమెరికాలో వాడారు అనుకోండి, వాళ్ళు గొప్పవాళ్ళు అని చెప్తారు. ఇండియాలో వాడితే అది ఇండియాలో ఆయుర్వేదంలో కిడ్నీలు పాడు చేసేస్తున్నారని దాన్ని అలర్ట్ చేస్తారమ్మా. అంటే వాళ్ళు చేస్తే సంసారం, మనం చేస్తే వ్యభిచారం. ఆ విధంగా ఉంటుందన్నమాట వాళ్ళు చెప్పేది. కానీ మనం పూర్వం నుంచి కొన్ని వేల లక్షల సంవత్సరాలనే చెప్తానమ్మా, నేను వేలు కూడా కాదు. ఎప్పుడైతే మనకి ఈ ఫిజికల్ సైన్స్ అనేది, ప్రకృతి అనేది దాని మీద అవగాహన వచ్చిందో, ఆయుర్వేదం అనేది దేవతల ద్వారా వచ్చిందని చెప్తారు. ఆ దేవతలు చెప్పిందే ఈ ఆయుర్వేదం అమ్మా. ఆ విధంగా మనకి ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇవాళ లేదు కొత్తగా. ఇవాళ వాళ్ళు రీసెర్చ్ చేసి కొత్తగా ఏదో మేము కనిపెట్టామని చెప్తారు. దానికన్నా గొప్ప సైన్స్ భారతదేశంలో ఎప్పుడో ఉందమ్మా, ఎప్పటి నుంచో ఉంది.
అంచేత అప్పట్లో చాలా హ్యాపీగా తగ్గించేవారు. అప్పుడు ఫుడ్ డిఫరెన్స్ అమ్మ, మనం తినే ఆహారం కానీ మనం ఉండే జీవన విధానం, జీవన శైలి అని ఏదైతే ఉందో అది ఎంటైర్లీ డిఫరెన్స్ అమ్మ. అప్పుడు ఆక్సిజన్ ఉండేది వాతావరణంలో, భూమిలో శక్తి ఉండేది. ఫుడ్ అనేది మనకి సపోజ్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఉందమ్మా, బీట్రూట్లో విటమిన్ డి ఉంటుందంటారు, పాలకూరలో ఉంటుందంటారు, అవి తినమంటారు. అసలు బీట్రూట్లోకి పాలకూరలోకి విటమిన్ డి రావాలంటే ఏముండాలి? భూమిలో ఉండాలి. అది భూమిలో లేదు కదా, భూమిలో మనం పూర్తిగా పాడు చేస్తాం కదండి. అప్పుడు ఇందులోకి ఎలా వస్తుంది? రాదు. ఆ విధమైన డెఫిషియన్సీలు మనకు రావడం వల్ల కూడా ఇలాంటి పార్కిన్సన్స్ లాంటి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయండి. దీనికి రావడానికి కారణం ఏంటంటే, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం రావడానికి కారణం, మెయిన్ కారణం ఏంటంటేనమ్మా, మనం 4 సార్లు భోజనం చేయటం. 4 సార్లు భోజనం చేయడం. భోజనం అంటే ఇప్పుడు 7 o'clock 8, 9 టిఫిన్ చేస్తున్నాము, 12-1 గంటకు లంచ్ చేస్తున్నాం, 3, 4, మళ్ళీ 5 లోపల స్నాక్స్, రాత్రి మళ్ళీ భోజనం. ఇన్నిసార్లు తినటం వల్ల ఏమవుతుందంటేనమ్మా, మన ఫిజికల్గా మన శరీరంలోకి యాసిడ్స్ పెరిగిపోతాయి. ఆయుర్వేద శాస్త్రంలో ఒకసారి ఆహారం తీసుకున్నాక 8 గంటల లోపల మళ్ళీ తీసుకోకూడదు. మరి ఇంత లాంగ్ టైం ఉంటే గ్యాసెస్ ఫామ్ అవుతాయి, ఉన్న గ్యాసులు తగ్గిపోతాయి అమ్మా, అదే తప్పది. ఈ పుల్లటి తేన్పులు ఎక్కువ టైం తినడం వల్ల, ఎక్కువసార్లు తినడం వల్ల వస్తాయి అమ్మా, ఎక్కువసార్లు తినడం వల్ల వస్తాయి. ఎందుకు అంటే మీ బాడీ టైం టు టైం రిలీజ్ చేసేస్తూ ఉంటుంది. మీరు 7, 12, 1 లేకపోతే 4, 5 మళ్ళీ 7, 9 ఇలా అలవాటు చేస్తారు కదా, ఆ టైంకి యాసిడ్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మీరు పెర్ఫెక్ట్గా మీరు భోజనం చేసి 6, 7 o'clock తిన్నారనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ మీరు 4కి ఎప్పుడు ఫుల్ లంచ్ కావాల్సినంత తినేసి మీరు మళ్ళీ మన్నాడు మార్నింగ్ దాకా ఏమీ తినలేదు అనుకోండి, ఒబెసిటీ ఉండదమ్మా. మీ బాడీలో ఎస్టిక్ నేచర్ అయితే ఏదైతే ఉందో అది ఆల్కలిన్లోకి వచ్చేస్తుందమ్మా. ఎప్పుడైతే మీ శరీరం ఆల్కలిన్ నేచర్లోకి వచ్చిందో, pH లెవెల్స్ సరైపోయినాయో, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఈ బాడీలోకి రానే రాదండి. ఇప్పుడు మీరు ఏదైతే పార్కిన్సన్స్ అని అడుగుతున్నారో, వణుకుడు వ్యాధి, ఇటువంటి వ్యాధులు ఇది ఆటో ఇమ్యూన్లో ఇది ఒకటే కాదమ్మా. క్యాన్సర్ ఆటో ఇమ్యూన్లోకి వస్తుంది, రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, హషిమోటో థైరాయిడ్, ఇలాగ అనేక రకాల ఆటో ఇమ్యూన్ డిసీజులు ఉన్నాయమ్మా. ఈవెన్ IBS కూడా ఆటో ఇమ్యూన్. ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా, భయంకరంగా మోషన్స్ అయ్యాయి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలో అయ్యాయి. ఈ ఆటో ఇమ్యూన్ అనేది ఎందుకు వచ్చిందమ్మా, మనం తిన్న ఆహారం అరగకుండానే మళ్ళీ ఇంకోసారి తినేస్తున్నాం. ఈ తిన్న ఆహారాన్ని అరిగించడానికి ఆల్రెడీ మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కొన్ని యాసిడ్స్ని రిలీజ్ చేసినాయి. ఆ యాసిడ్స్ పూర్తిగా అరిగిపోయిన తర్వాత న్యూట్రల్ అయిపోతాయి అమ్మా. మళ్ళీ మనం తినేస్తున్నాం, మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి, మళ్ళీ తింటున్నాం, మళ్ళీ రిలీజ్ చేస్తున్నాయి. ఇలాగా వితిన్ 12 hours 10 hours స్పాన్లో 4 times తింటున్నాం మనం, 13 hours లోపల. ఈ 4 times అంటే కంటిన్యూగా రిలీజ్ చేస్తూనే ఉన్నాయి కదా. మళ్ళీ నెక్స్ట్ డే మన బాడీలో గట్లో ఉన్న బాక్టీరియా అద్భుతాలు చేస్తుందమ్మా. దాన్ని బాడీలో అన్ని చోట్లకి స్ప్రెడ్ అయ్యి తన పనిని తను చేయనివ్వట్లే, మనం తింటానే ఉంటున్నాం. మళ్ళీ పడుకున్నప్పుడు ఏదో ఒకటి తాగటం తినటం చేస్తాం, పడుకునే వరకు తింటూనే ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, ఈ గట్లో బ్యాక్టీరియాకి రెస్ట్ అనేది ఇవ్వట్లా. ఎప్పుడైతే మీరు అబౌట్ 12 years గ్యాప్ ఇచ్చారో ఫుడ్లోని, అందుకనే పూర్వం మనకి ఉపవాసం అని పెట్టారమ్మా, ధనుర్మాసం అని, లేకపోతే ఏకాదశి ఉపవాసాలని, లేకపోతే వెంకటేశ్వర స్వామిని చూపించి శనివారం ఉపవాసం అని, షిరిడి సాయిబాబాని చూపించి గురువారం ఉపవాసం. చాలా అద్భుతమైన టెక్నాలజీ అమ్మది. ఎప్పుడైతే మనిషి ఉపవాసం అనేది చేశాడో అప్పుడు మీ బాడీలో మీ గట్లో ఉన్న బ్యాక్టీరియా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి T cells పుట్టేస్తుందండి. ఒక T cell 10,000 ఆటో ఇమ్యూన్ సెల్స్ని చంపుతుందమ్మా. అది దాన్ని కీటో డైట్ అని ఒక ఫారినర్ ఒక పేరు పెట్టి తయారు చేస్తే వాడికి నోబెల్ ప్రైజ్. అదే బ్రహ్మాండం, మనం కూడా మెచ్చుకున్నాం కీటో అని. అంటే మన ఉపవాసం యొక్క వాల్యూ తెలియకపోవటం వల్ల మనం కీటో అని గొంతులేస్తాం. మన ఉపవాసాన్ని వాళ్ళు బేస్గా తీసుకునే ఆ కీటో డైట్ తయారు చేసాడు అతను, అంతకు మించి ఏం కాదు. ఇలాంటి అన్ని మనయ్య అంటారని కొంతమంది వెక్కిరించవచ్చు, ఎవరైతే రివర్స్గా ఆలోచిస్తారో అటువంటి వాళ్ళు. కానీ అది నిజం, అది నేను అది 100% మాదే గొప్పదంటాను, నేను గర్వంగా చెప్తాను. నేను ఎవరు చెప్పినా నేను, ఎందుకంటే ఈ ఆయుర్వేద అనేది ప్రకృతిలో ఒక పార్ట్ అమ్మ, నేచర్లో ఒక భాగం. ఇది ఆ నేచర్లో ఉన్న వాటినే మనం మెడిసిన్గా వాడుకుంటున్నాం తప్ప అందులో ఎటువంటి కెమికల్స్ కానీ సింథటిక్ మెటీరియల్స్ కానీ ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి బయో ప్రోడక్ట్స్ అవన్నీ ప్రకృతి మనకి, భగవంతుడు ప్రకృతి ద్వారా మనకిచ్చిన మెడిసినల్ ప్లాంట్స్ కానీ
అంటే నిజం చెప్పాలంటే ఆయుర్వేదంలో మెడిసిన్ కానీ ఏమీ లేదమ్మా. మనం తినే ఆహారం కూడా మెడిసినే. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటారు కదా. అంతే కదమ్మా. ఆ మెడిసిన్ని మనం జాగ్రత్తగా తినకపోవడం వల్లే ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకుంటున్నాం. ఏది ఆ ఆహారాన్ని టైం టు టైం మెడిసిన్లే కాకుండా కడుపు నింపుకోవడానికి ఒక టేస్ట్ల కోసం రకరకాలుగా ఫ్రిడ్జ్లో వచ్చాక సగం ఆరోగ్యాలు పాడైపోయినాయి అమ్మా. ఏ రోజుకి ఆ రోజు వండుకునేవారు, బయట పాడేసేవారు మిగిలితే, లేకపోతే పని వాళ్ళకి ఇవ్వటం, ఎవరికి ఒకరికి లేని వాళ్ళకి పెట్టడం, ఏదో ఒకటి చేసేవారు. వారం రోజులు దాచేస్తున్నాం మనం ఫ్రిడ్జ్లో, వారం రోజులు ఇది తింటానే ఉన్నాం. అలాగే అదేవిధంగా ఆయుర్వేదంలో ఒక్కసారి వండిన పదార్థాన్ని మళ్ళీ వేడి చేస్తే విషంతో సమానం అని ఉందమ్మా. అది మనం అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడి చేసుకు తింటున్నాం. అప్పుడు ఏమవుతుందమ్మా, మనం తినేవన్నీ విషయాలే కదా. అదేవిధంగా ఆపోజిట్ ఫుడ్స్ అని ఉంటాయమ్మా, వ్యతిరేకంగా పనిచేసి అనమాట. సపోజ్ మీరు ఫిష్, ఎగ్, చికెను ఇలాంటివి తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితుల్లో తాకూడదు 4 hours దాకా, ముందర కానీ వెనకాల కానీ. మనం ఏం చేస్తున్నాం, కోడిగుడ్డు పాలు ఇస్తున్నాం పిల్లలకి, విషం ఇస్తున్నాం మనం. ఆయుర్వేద శాస్త్రంలో విరుద్ధాహారం అంటారు దాన్ని, ఎట్టి పరిస్థితుల్లో ఎలా చేయరమ్మా. ఫిష్ పాలు, కోడిగుడ్డు పాలు, చికెను పాలు, ఈ విషంతో సమానం. మటన్లో పర్లేదు, మళ్ళీ పెరుగు డిఫరెంట్ అమ్మా. ఓన్లీ మిల్క్ అంటే పెరుగు కూడా తినకూడదు. ఏది కోడిగుడ్డు ఫిష్ తిన్నప్పుడు పెరుగు కూడా తినకూడదు యాక్చువల్గా. మళ్ళీ చికెన్ అయ్యి పర్వాలేదు. అదేవిధంగా అయితే విరుద్ధాహారాలు ఉన్నాయో అవన్నీ మనం తినటం ఒకటి ఫస్ట్ పాయింట్ అమ్మా. సెకండ్ థింగ్, మనం తిన్న ఆహారం పూర్తిగా అరక్క ముందరే మళ్ళీ తినటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ అనేది ఈజీగా మీ బాడీలోకి ఎంటర్ అయిపోవటానికి మనం దానికి దారి చూపిస్తున్నాం. అది రాకూడదు అంటే ఏంటంటే మనం పూర్తిగా పొట్ట ఖాళీ అయ్యేదాకా మళ్ళీ ఆహారం అనేది తీసుకోకూడదు. ఇప్పుడు మన తరంలో 4 సార్లు తింటున్నాం అమ్మా. మా నాన్నగారు, మా తాతగారు వాళ్ళు 2 సార్లే తిన్నారు. ఎర్లీ మార్నింగ్ తినేసేవారు, మళ్ళీ సాయంత్రం 5ంటికి తినేసేవారు. ఒకవేళ తాగితే నైట్ పడుకునేవాడు ఒక కప్పు పాలు, అదే కప్పు కాదు ఒక గ్లాస్ పాలు, అది తక్కువ తాగేవారు కాదు. 250 ml నుంచి 1/2 లీటర్ తాగి శుభ్రంగా పడుకునేవారు. మళ్ళీ 3 గంటలకు లేచిపోయేవారు. ఇవాళ 3 గంటలకు ఎవరు లేస్తున్నారమ్మా? మనం నిద్రపోయే టైంలోనేమో పని చేస్తున్నాం, మెలకుగా ఉండవలసిన టైంలోనేమో నిద్రపోతున్నాం. ఈ విధంగా మనం ఆహారం అనేది జాగ్రత్తలు తీసుకున్నామా. ఆయుర్వేదంలో చాలా చక్కని మందులు ఉన్నాయి. ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యునాని ఇటువంటి అన్నిటి మీద కూడా మంచి మందులు ఉన్నాయమ్మా. ఆయుర్వేదంలో అయితే మా దగ్గర కాయకల్ప చికిత్స అని ఉంది, అది యాంటీ ఏజింగ్ అనమాట. అటువంటి మందులు వాడితే పార్కిన్సన్స్ అనేది తగ్గడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సార్, మరి ఈ పార్కిన్సన్స్కి అల్లోపతిలో మెడిసిన్ లేదని చెప్పారు, మరి ఇంకా ఎలా మరి ఇది మెడిసిన్ కావాలంటే? ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా, అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో. మేము చాలా కేసులు చేస్తూ ఉంటాం. అంటే మేము ఏదో 100% చేయలేం కానమ్మా, అక్కడ ఆపడం అయితే చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉంది. డెవలప్ అవ్వకుండా వెనక్కి తీసుకురావడం కొన్ని కేసుల్లో జరుగుతుందమ్మా. చాలా కేసుల్లో, కొన్ని కేసులు అంటే 50% తీసుకురావచ్చు, ఎఫర్ట్ చేయగలగాలి. ఆయుర్వేదం అంటే ఏంటంటే ఏదో చెట్లు పీకిస్తారో చాలా చీప్ అనుకుంటారు, కాదమ్మా. నేను కొన్ని ఎపిసోడ్లో చెప్పాను, చాలా కాస్ట్లీ అఫేర్ అనమాట ఆయుర్వేద అనేది. అది ఆ విధమైన మందులు కనుక మనం వాడితే వెనక్కి రావడానికి కూడా చాలా చక్కని అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇది మామిడి కొమ్మ ఎంతో పవిత్రంగా భావిస్తుంటాం. ప్రతి శుభకార్యంలోనూ మామిడి ఉండాల్సింది. ఈ మామిడి ఆకులు మనం తోరణాలుగా కడతాము. ప్రతి శుభకార్యానికి ఇది ఆది అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఎన్ని మెడిసినల్ వాల్యూస్ లేకపోతే ప్రతి శుభకార్యంలో దీన్ని వాడాలని మన పెద్దలు చెప్తారు. దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి, ఇది మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఏ విధంగా తగ్గిస్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎందుకో కానీ మ్యాంగో జ్యూస్ అది ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఎప్పుడు చెప్తారు అంటే మన పాత తరాల వాళ్ళు పెద్దలు ఆయుర్వేదానికి సంబంధించి ఏదైనా వాడాలి అని చెప్పారంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్, చాలా రీసెర్చే ఉంటుందని. మామిడి కొమ్మలు, మామిడి ఆకులు ఎందుకు మ్యామ్ ప్రతి శుభకార్యంలో వాడాలి అసలు? ఇది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇంట్లో మనం పెట్టుకుంటే గుమ్మానికి తోరణాలు కడతాం. మనకి పండగ రాని, ఏది ఫంక్షన్ అవని, ఏ శుభకార్యం జరగాలన్నా కూడా ఇది లేనిదే మనం చెయ్యం. కనీసం ఎక్కువ లేకపోతే తీసుకొచ్చి ఒక 4 ఆకులన్నా మనం పెట్టుకుంటాం పూజల్లో కానీ అన్నిటిలో కూడా. ఇవి కడితే, మామిడాకులు కడితే కానీ మనకి పెళ్లి పనులు ముందప్పుడు కూడా ఫస్ట్ మనం ఆ పెళ్లి కొడుకు ఇల్లు కానీ పెళ్లి కూతురు ఇల్లు కానీ ముందు మనం మామిడాకు కడతాం. పసుపు కమ్మ కట్టి
మామిడాకులు కడితే ఇంకా పెళ్లి పనులు ప్రారంభించుకుంటాం. ఈవెన్ పసుపు కొట్టడం కూడా. ఇది పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది మీకు. మనకి ఎందుకు ఇంత మనకి ఏ కార్యంలో శుభకార్యాల్లో అసలు మామిడాకులు ఎందుకు ఉండాలి అన్నారంటే దీనికి ఉన్న శక్తి ఏంటి అని అంటే పాజిటివ్ ఎనర్జీ. అలాగే అరటి చెట్టు, అరిటాకు, అరటి చెట్టు, అరటి పళ్ళు అన్నీ కూడా ఈ మామిడి ఆకులు లేదా మామిడి చెట్టు కింద ఈవెన్ మేము మెడిటేషన్ చెప్పేటప్పుడు కూడా కొన్ని చెట్ల కింద కూర్చుని మెడిటేషన్ చేయడం వల్ల మీరు తొందరగా ధ్యాన స్థితికి వెళ్ళగలుగుతారు అని చెప్తాం. అందులో అరటి చెట్టు ఒకటైతే మామిడి చెట్టు ఒకటి. ఈ మామిడి ఆకులు మనం దీంట్లో ఈ పచ్చని తోరణాలు అంటారు దీన్ని. పచ్చని తోరణాలు అంటే ఏమీ లేవు, మామిడి తోరణాలే. ఇవి కలకలలాడుతూ ఉంటాయి. అలాగే దీని నుంచి వచ్చి మీరు మొత్తం ఇప్పుడు ఈ ఒక పందిరి వేసి ఇదంతా మామిడి తోరణాలు కట్టేసేయండి. మీరు అక్కడ కూర్చోండి, దాని దగ్గర కూర్చోండి, మీకు తెలియకుండానే ఒక ప్రశాంతత, ఒక ఫేస్లో ఒక స్మైల్, ఒక హాయిని ఇస్తుంది. అలాగే దీని నుంచి మెల్లగా మీకు ఆ గాలి నుంచి వాసన వస్తూ ఉంటుంది. మామిడి తోరణాలు మనం ఇలా కట్టినప్పుడు ఒక మంచి వాసన వస్తుంది, అరోమా. ఆ అరోమా మీకు ఎలాంటి వాళ్ళకైనా కూడా, ఎంత మీరు డిస్టర్బ్డ్గా ఉన్నా, ఎంత కొంచెం బాధలో ఉన్నా, ఎలా ఉన్నా సరే ఇమీడియట్గా మీ మూడ్ చేంజ్ అయిపోతుంది. అలాగే మామిడాకుకి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. మామిడాకుతో మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మామిడాకుతో మనం తగ్గించుకోవచ్చు. అంటే దాని కాంబినేషన్ ఓన్లీ మామిడాకులు కాకుండా కొన్ని వేపాకులు, కొన్ని మామిడాకులు, కొన్ని జామాకులు, కొన్ని తులసాకులు చాలా తక్కువ. సో తర్వాత ఇవి అన్నీ కూడా నీడలో ఆరబెట్టుకుని పౌడర్ చేసేసుకుని ఒక సీసాలో పెట్టుకొని రోజు ఒక గ్రీన్ టీ లాగా అన్నమాట. మనం టీ అంటే కొంచెం సేపు ఊరికే 3 minutes బాయిల్ చేసుకుని ఆ వాటర్ తాగడం, లేకపోతే ఆ పౌడర్ వాటర్లో కలుపుకొని తాగడం. దానివల్ల మీకు డయాబెటీస్ చాలా కంట్రోల్లోకి వస్తుంది ఈ 4 ఆకులు కలపడం వల్ల. తర్వాత ఈ ఓన్లీ ఈ ఆకులే టీ తాగారనుకోండి బీపీకి చాలా చాలా మంచిది. ఇప్పుడు మీకు ఈ చిగుళ్ళు ఉన్నాయి కదా, ఈ చిగుళ్ళు ఉన్నాయి, లేత చిగుళ్ళు, ఇంకా ఇది కలర్ మారలేదు, ఇది గ్రీన్ లోకి వస్తుంది. ఇప్పుడు ఇలా పచ్చగా వస్తుంది. ఈ మామిడి చిగురు ఇది చూడండి, ఇది ఎంత చిన్న చిగురు ఉందో. ఈ మామిడి చిగురు మీరు డైరెక్ట్గా ఇలా తినేయచ్చు. మీకు దీన్ని ఏమి మరగబెట్టుకుని అట్లా కూడా అవసరం లేదు. చిన్నవి ఆ టేస్ట్ కూడా మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది, బాగానే ఉంటుంది. చేదు అలా వేపాకు లాగా అలా ఉండదు ఇది. సో ఈ ఆకులు కనుక ఇలా గుత్తులాగా తీసేసుకుని, లేదా ఇలా బాగా అయిన ఆకులు, ఈ 4 ఆకులు తీసుకుని శుభ్రం కడిగేసి ఉరికే 2 ముక్కల కింద చేసి ఒక గ్లాస్ వాటర్ వేసి దాంట్లో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత, ఎక్కువ మరగబెట్టకూడదు, కషాయం అవుతుంది అది. లైట్గా 3 to 4 minutes బాయిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయాలి. 1 నిమిషం అలా వదిలేసి వడ పోసుకుని తాగాలి. బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. ఎవరికైనా మీకు బాగాలేదనుకోండి, చాలా మనసు బాగుండట్లేదు, ఎంత చేసినా మన ఇంట్లోనే ఏంటో బాగాలేదు, లేదా మన ఇంట్లో ఎనర్జీ లేదు అని అనిపిస్తుంది, ఇంట్లోకి రాగానే ఏదో డల్గా అనిపిస్తుంది మనకి. అలా అనిపిస్తున్నప్పుడు కూడా ఈ మామిడాకులు చక్కగా తోరణంలాగా కట్టేసుకోండి. ఓకే, గుమ్మానికి ఆ మెయిన్ డోర్ ఉంటుంది కదా, దానికి కట్టుకొని, లేకపోతే ఇంట్లో కట్టుకోవాలనిపిస్తే అది ఆ పూజ దగ్గర ఇవి కొంచెం డ్రై అయ్యే వరకు ఉంచి తీసేసేయండి. అలా మీరు రెగ్యులర్గా కనుక ఈ ఆకులు కనుక కట్టుకుంటే మీకు తెలియకుండా ఆ లోపల ఆ పాజిటివ్ ఎనర్జీని ఇది తీసుకొచ్చేస్తుంది. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. అప్పటి వరకు ఏదో డల్గా ఉన్న వాళ్ళు కూడా ఇవి ఆ అరోమా మీకు ఒక రోజు 2 రోజులు రాగానే మీ లోపలంతా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం వస్తుంది. అంత చేంజెస్, నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, మైండ్ని కామ్ చేస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అబ్బా ప్రశాంతంగా ఉంది అనే ఒక ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది ఇవి కట్టగానే. మనకు అందుకే ప్రతి దానికి ఏది చేసుకున్నా కూడా పచ్చగా ఉండాలి, ఆ పచ్చని తోరణాలు ఉండాలి. పచ్చని ఇప్పుడంటే రకరకాల డెకరేషన్ ఆర్టిఫిషియల్, ఇప్పుడు మొత్తము మా మండపం కానీ, లేకపోతే ఇంటికి తోరణాలు కానీ, పందిళ్ళు కానీ,
మా చిన్నప్పుడు ఈ శ్రీరామనవమి లేకపోతే హనుమత్ జయంతి, శివరాత్రి ఇట్లా చేసినప్పుడు పెద్ద పెద్ద పందిళ్ళు వేసేవాళ్ళు. పందిరి మొత్తము మామిడి తోరణాలే కట్టేవాళ్ళు. పువ్వులు అనేవి అక్కడ అలంకరించేవాళ్ళు, పూజకు ఉపయోగించేవాళ్ళు తప్ప మొత్తం అంతా కూడా ఈ మామిడి తోరణాలే ఉండే. సో మామిడి తోరణం అనేది పాజిటివ్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది ఇది మన ఇంట్లో ఉండడం వల్ల. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా మంచిది. ఓకే, రిలాక్స్ అవుతాము. ఈ టీ తాగుతారంట కదా మేడం, ఈ టీ అంటారా కషాయం అంటారా? అదే టీ అంటాం. ఇవన్నీ హెర్బల్ టీస్. ఇది కూడా అంతే కదా, హెర్బ్స్ లెక్కలోకే వస్తుంది. మామిడి ఇది కూడా మామిడి బెరడు ఉపయోగపడుతుంది. అలాగే బాగా అయిన తర్వాత దాని బెరడు కూడా ఉపయోగిస్తాం. అలాగే ఆకులు ఉపయోగపడుతుంది. దీని పూత కూడా ఉపయోగపడుతుంది, మామిడి పూత. అలాగే మామిడికాయల గురించి తెలిసిందే కదా. సో ఆకులు చాలా 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 మంచిది. ఈ లేత చిగుర్లు డైరెక్ట్గా అలా తినేయచ్చు మీరు అన్నట్లుగా. సో ఇది బీపీని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మీరు చెప్పిన కాంబినేషన్ ఆఫ్ ఆ టీ తయారు చేసుకొని తీసుకుంటే కూడా చాలా దానికి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మామిడి తోరణాలు ఎందుకు కడతాము అంటే దాని వెనక చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది. అక్కడున్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది, అంతేకాదు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ మనలో కూడా బిల్డ్ అయ్యేలాగా చేస్తుంది. మామిడి చెట్టు అంత ప్రాశస్త్యమైనది. సో మామిడి తోరణాల వెనుకున్న అసలు కథ ఇది చక్కగా చెప్పారు మేడం. మన పాత పద్ధతులు, ఆచారాలు అందరూ పాటించి హెల్తీగా ఉండాలని కోరుకుందాం. నిజంగానే ఏదైనా ఒక పెద్ద గ్యాదరింగ్, మాస్ గ్యాదరింగ్, ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ వచ్చి సడన్ హార్ట్ అటాక్లు అవన్నీ చూస్తూ ఉన్నాము. బికాజ్ ఆఫ్ అక్కడంతా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం అదంతా. ఇలాంటివి నిజంగా ఉంటే అంత ఇష్యూస్ వరకు రావు. ఎస్, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం మేడం అందరూ. సో ఇది పారిజాతం కొమ్మ, అంటే లీవ్స్, ఫ్లవర్స్ ఉన్నాయి. బేసికల్గా మనం ఫ్లవర్స్ కోయము, అది డివైన్ ప్లాంట్. అయితే ఈ పారిజాతం ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలే ఉన్నాయి. ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మరి ఏ విధంగా వాడుకోవాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే మ్యామ్. మ్యామ్ పారిజాతము ఇది అంటే స్వర్గం నుంచి వచ్చిన వృక్షం అని చెప్తూ ఉంటారు కదా, చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అయితే దీన్ని ఎట్లా వాడుకోవాలి? దీంట్లో ముఖ్యంగా నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది. అంటే ఒక పెయిన్ కిల్లర్ లా కూడా తగ్గుతుంది. ఏదైనా విష జ్వరం అంటాం మనం, అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఆకులు టీ కషాయం లాగా తాగితే మనకి ఆ జ్వరాన్ని నుంచి వచ్చే జ్వరం కూడా, అంటే హై ఫీవర్ను కూడా తగ్గించే గుణం దీనికి ఉంది, దీని ఆకులకి. సో నొప్పులు తగ్గడానికి ముఖ్యంగా చాలామందికి అంటే అందరికీ ఒకేలాగా పనిచేస్తుందని కాదు, నొప్పులు తగ్గడానికి చాలామందికి ఈ ఆకు నీళ్ళు తాగుతూ ఉంటే మాకు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్తారు. కొంతమందికి ఇది ఇంకా స్కిన్కి అండ్ హెయిర్కి కూడా పనికొస్తుంది. హెయిర్కి బాగా దీని పారిజాతము గింజలు వస్తాయి, దీనికి నల్లటి గింజలు వస్తాయి. సో ఆ గింజలు అవి పౌడర్ చేసేసి, అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు పౌడర్ చేసి, ఆ పౌడరు మజ్జిగలో కానీ కాస్త పెరుగులో కానీ పేస్ట్లా కలిపి దానికి స్కాల్ప్కి, ముఖ్యంగా మనకి డాండ్రఫ్ కాకుండా మన స్కిన్ మీద ఎలా పొట్టు లేచి ఎలా ఉంటుందో, పుళ్ళు పడి ఎలా ఉంటుందో అలాగే తలకి కూడా ఉంటుంది అన్నమాట, స్కాల్ప్కి. దానికి ఈ గింజలు బాగా పనిచేస్తాయి. ఈ ఆకులు మాత్రం ఇవి ఆకులు ఉన్నాయనుకోండి, ఈ సైజు ఆకులు అయితే ఒక 4 ఆకులు, ఈ పెద్ద సైజు ఉంది కదా, ఈ సైజు ఆకులు అయితే 2-3 ఆకులు చాలు. ఈ సైజు 2-3 ఆకులు చాలు. పొద్దున్నే ఖాళీ కడుపుతో ఈ కడిగేసుకుని రెండు ముక్కల కింద ఎలా తెంచి ఒక గ్లాస్ నీళ్ళు వేసి 3 to 4 minutes మరగబెట్టి, తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసి 1 నిమిషం అలా వదిలేసి తర్వాత వడపోసుకుని ఏమీ కలుపుకోకుండా, దాంట్లో అంటే తేనె అని లేకపోతే నిమ్మరసం అని అలా కలుపుకోకుండా డైరెక్ట్గా ఆ హెర్బల్ టీ లాగా కనుక తాగితే ముఖ్యంగా పెయిన్స్ బాగా తగ్గుతాయి. ఈవెన్ ఒళ్ళు నొప్పులు ఉన్నా, ఊరికే బాడీ అంతా మజిల్ పెయిన్ ఉందండి, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటున్నాయి అన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులకు కూడా బాగా పనిచేస్తుంది.
అలాగే ఫీవర్ వచ్చింది అనుకోండి, బాగా హై ఫీవర్ ఉంది, ఫీవర్ కంట్రోల్ కావట్లేదు, అలాంటప్పుడు ఈ ఆకులను ఒక 4 ఆకులు తీసుకుని ఒక గ్లాస్ నీళ్ళు ఒక పావు గ్లాస్ అయ్యే వరకు కనీసం 25%, అంటే మరీ హాఫ్ అవ్వకుండా ఒక 3 నిమిషాలు, అంటే అది ఒక 6 నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుంది అన్నమాట. మరిగించి అప్పుడు ఆ నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే చాలా ఆ జ్వరాన్ని నుంచి వచ్చిన నొప్పులు, ఆ హై ఫీవర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే. ఒక 4-5 రోజులు తాగి తగ్గిన తర్వాత మానేయచ్చు అది. కానీ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఏం చేయాలంటే కనీసం రెగ్యులర్గా ఒక 40 రోజులన్నా తాగాలి దీని రిజల్ట్ కనపడాలంటే. తాగితే చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. ఓన్లీ ఈ ఆకులు మాత్రమే ఉపయోగపడతాయా? ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మీరు చూడండి, అవి చాలా చాలా సున్నితంగా ఉంటాయి. పారిజాతం అని అంటే చాలా డెలికేట్గా ఉంటాయి ఇవి. అసలు ఈ పువ్వులు అసలు రాలిపోతాయి. మీరు పొద్దున్నే వెళ్ళేసరికి నేను కొన్ని తెచ్చుకున్నాను కింద నుంచి, కానీ అసలు వాడిపోయినాయి అప్పుడే. వాడిపోయినాయి, ఎందుకంటే అది ఎండ వచ్చింది అని అంటే ఇంకా ఆ పువ్వులు మనకి ఉండవు, వాడిపోతాయి. అవి రాత్రి సాయంకాలం విడుస్తాయి, పొద్దునకి అంతా రాలిపోతాయి, పొద్దున్నే రాలిపోతాయి. ఇంకా కొంచెం ఒక గంట బాగా ఎండ వచ్చిన తర్వాత ఇంకా అవి మనకి ఫ్రెష్గా ఉండవు, చెట్టును కూడా ఉండవు. మళ్ళీ సాయంకాలం అయితే ఫ్రెష్గా ఇడుస్తాయి అవి. ఫ్లవర్స్ ఎలా అంటే రిలాక్సేషన్ కోసం, బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు టీ తాగొచ్చా మేడం? ఫ్లవర్స్ టీ తాగొచ్చు. ఫ్లవర్స్ ఒక 4-5 పువ్వులు వేసుకుని, ఫ్రెష్ ఫ్లవర్స్ మీరు ఆ నీళ్ళల్లో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం, ముందు బాగా బాయిల్ అయ్యే వాటర్లో ఈ ఫ్లవర్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశారనుకోండి, కొంచెం సేపు ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆ వాటర్ తాగొచ్చు. ఇంకా చాలా మందికి బాగా స్ట్రెస్తో కూడుకున్న నొప్పి, అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది, తలనొప్పి వస్తూ ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి. పొద్దున ఫ్రెష్గానే ఉంటారు, ఈవినింగ్ పనులు అన్నీ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఆ ఫ్లవర్స్, ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ కొన్ని తీసుకుని అవి ఒక తెల్లటి బట్టలో పెట్టేసి మీరు ఇలా పట్టిలాగా కనుక ఇలా పెట్టేసుకుని కొంచెం సేపు ఒక 5 నిమిషాలు పడుకున్నారంటే మీరు ఆ పడిన శ్రమ, స్ట్రెస్ అంతా తగ్గిపోయి తలనొప్పి బాగా తగ్గి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అన్నమాట. ఆ అరోమా మీకు లోపల ఉన్న అది నిద్ర కూడా బాగా పడుతుంది. ఆ ట్రాంక్లైజర్గా మీకు అది పనిచేస్తుంది. ఫ్లవర్స్ టీలాగా తాగొచ్చు, అట్లా మనం పట్టిలాగా కూడా వేసుకోవచ్చు. సో ఆకులు, గింజలు, అలాగే పువ్వులు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. పారిజాతం అనేది చాలా మందికి తెలుసు. పారిజాతం మనం ఇంతకు ముందు కూడా మనం ఇది 3-4 టైమ్స్ పారిజాతం గురించి ఎలా చేయాలో కూడా మనం చూపించాం. పారిజాతం నొప్పులు తగ్గడానికి, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి, మీకు బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. హై ఫీవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో జనరల్గా కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చేదంతా ఇన్ఫ్లమేషను ఇలాంటి వాటి వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మ్యామ్, ఈ పారిజాతం పువ్వులు ఓన్లీ కింద పడినప్పుడు మాత్రమే తీసుకోవాలి, ఎందుకు? ఇవి పారిజాతం చెట్టుకి, అంటే మన పురాణాల, మన హిందూ ఇది దాని ప్రకారం అయితే పువ్వు కొయ్యకూడదు అని చెప్తారు. ఇవి రాలిన పువ్వులు మాత్రమే భగవంతుడికి పెట్టాలి, పువ్వు కోసి పెట్టకూడదు. ప్రత్యేకంగా ఈ పువ్వులు అయితే అసలు ఎవరు కొయ్యరు. చాలా మంది ఈ పువ్వులు పెట్టాలి అని అనుకుంటే కూడా కింద ఒక బట్ట వేస్తారు, ఒక క్లాత్ వేసేస్తారు, సాయంకాలమో లేకపోతే రాత్రో వేసేస్తారు. తెల్లారేసరికి కింద ఆ పువ్వులన్నీ పేపరో లేకపోతే దాని మీద రాలుతాయి. ఆ రాలిన పువ్వులు మాత్రమే పెడతారు. ఓకే. అంటే పురాణ కథలు ఉన్నాయి ఎందుకు కొయ్యకూడదు అనేది, ఇంకా అదొక స్టోరీ ఉంది. అవును. అయితే జనరల్గా కూడా ఫ్లవర్స్ అనేవి మనం దేవుడికి సమర్పించాలన్నా ఎట్లయినా కానీ మనమైతే చెట్టు నుంచి తెంపకూడదు అసలు. ఏ పువ్వులు అయినా, అంటే కొన్ని పువ్వులు, ఈ పువ్వులు మాత్రం చెట్టు నుంచి తెంపకూడదు, రాలిన పువ్వును మాత్రమే మనం భగవంతుడికి పెట్టాలి. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఈ లీవ్స్ ఎందుకు ఇంత గరుకుగా ఉంటాయి అసలు? అవును, రఫ్గా ఉంటాయి. ఇంకా బాగా ముదిరిన ఆకులు, ఇంకా ఇవి అంత ముదిరలేదు ఈ ఆకులు, ఇంకా బాగా ముదిరితే ఇది థిక్నెస్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు చూడు, లేత ఆకుకి ఇంత థిక్నెస్ లేదు, ఈ లేత ఆకు తీసుకుని థిక్ లేదు, బాగా థిక్నెస్ పెరుగుతుంది. దీనిపైన ఒక నూగులాగా కూడా ఉంటుంది. మీరు బాగా అయిన ఆకుని కనుక ఇలా అంటే మీ చేతికి తగులుతూ ఉంటుంది అన్నమాట, థిక్గా కనబడుతూ ఉంటుంది.
సో అయిన ఆకులు అయితే ఒకటి సరిపోతుంది, కొంచెం లేతగా ఉన్నాయైతే 2-3 తీసుకుంటే సరిపోతుంది. ఎస్, చాలా చక్కగా చెప్పారు మ్యామ్. ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్, ఇవి ఖచ్చితంగా దేవాలయాల్లో పెంచాలి అని చెప్తూ ఉంటారు. సో ఈ ఫ్లవర్స్ కూడా ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి ఇలా చెప్తూ ఉంటారు. మరి ఈ పారిజాతం వృక్షం అయితే డివైన్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు. అందరి ఇళ్లలో పెంచుకోదగిన మొక్క. సో అందరూ దీన్ని వాడుకోవాలి మీరు చెప్పిన విధంగా. ఈ టీస్ స్పెషల్గా ఏదో హర్బ్స్ ఏదో ఎక్కడి నుంచో తేవాలి అట్లా ఏం లేదు. మన చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న ఈ మొక్కలన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే. అవి ఏంటి, ఐడెంటిఫికేషన్ ఏంటి, ఎట్లా వాడుకోవాలని ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు. బాగా దాన్ని కషాయంలాగా చేసుకొని ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ కలుపుకొని తీసుకోవడం లేదు. సో ఏదైనా ఒక డౌట్ ఉన్నా దీని గురించి వాడుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.